మనుషులని ఎలా వాడుకోవాలో, మనుషులతో ఎలా ఆడుకోవాలన్నది కొందరికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వారితో జాగ్రత్తనిస్తామా? చిన్నతనంలో ఏదైనా రాయాలంటే పెన్సిల్ యూజ్ చేస్తాం, కానీ పెద్దయ్యాక పెన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే చిన్నతనంలో చేసే తప్పులని చెరిపేయగలం, కానీ పెద్దయ్యాక చేసే తప్పులని ఎప్పటికీ చెరపలేం నేస్తమా. ఒక వ్యక్తి చేత ఒక్కసారి మోసపోతే పాపం అంటారు, మరోసారి మోసపోతే అయ్యో పాపం అంటారు, మూడోసారి మోసపోతే యో చూసుకోబల్లా అంటారు. మళ్ళీ మళ్ళీ అదే మనిషి దగ్గర మోసపోతుంటే పోరా పిచ్చోడా అంటారు. మోసపోయింది ఇక చాలు, జాగ్రత్త పడునేస్తామా. కాలం గాయాలను మాన్పించలేదు, కానీ వాటిని తట్టుకొని ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా అని పక్క వాళ్ళకి నిరూపించుకోవాల్సిన పని లేదు. ఓపిక పడితే చాలు, కాలమే అందరి నిజస్వరూపాలని బయట పెడుతుంది. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం నేస్తమా. జారిపడ్డ కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం చాలా బరువైనది నేస్తమా. నీ జీవితంలో మొదటి 25 నీవి, రెండవ 25 నీ సంసారానివి, మూడవ 25 నీ సమాజానివి, చివరి 25 మాత్రం ఇన్నాళ్ళ నీ బ్రతుకు అర్థమా లేక వ్యర్థమా తేల్చి చెప్పే నీ కుటుంబ సభ్యులవి. చెవులు గొప్ప నాలుక గొప్ప అంటే విన్న మాటలు కూడా చెప్పలేనివి చెవులు, వినని మాటలు కూడా చెప్పగలిగేదే నాలుక. నాకు ఏమీ తెలియదు అని అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నాకు ఇంకా తెలుసుకోవలసినది ఉంది అనుకునేవారు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే, అదే లేనివాడికి కష్టం వస్తే అయినవారు కూడా పరాయి వారవుతారు. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, కష్టాలు లేని జీవితం జగతిలో లేదు. చింతించకు, నీ కష్టాలని ఆ మహాదేవునికి వదిలేయి. విషాన్ని మింగి లోకాన్ని రక్షించినవాడు నిన్ను కష్టాల్లో వదిలేస్తాడా. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనసులో భగవంతుడు ఉంటే విజయం మనతోనే ఉంటుంది. పరీక్ష లేకుండా వచ్చే విజయం పతనానికి దారితీస్తుంది. కష్టాలను దాటి వచ్చే విజయం చరిత్రను సృష్టిస్తుంది. నీ వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే నీ ప్రయాణం కఠినంగా ఉండాలి.